ప్రజాస్వామ్యం కూని కూని అంటారు, ఎట్లా చేస్తారు నాది? నాగరాజు గారు వేసుకోండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఈ అమ్మ మీద ఒట్టు నీకు పగలపోతే నన్ను అడగరా. ప్రజాస్వామ్యం కూని కూని అంటారు, ఎట్లా చేస్తారు నాది? ఏంటి బాబు అన్న? ప్రజాస్వామ్యం కూని కూని అంటారు, ఎట్లా చేస్తారు నాది? ఇదో ప్రశ్న సమాధానం. టీఏఎస్ఐ ఏం చేస్తాడంటే నువ్వు దెబ్బలు తిరిగి నువ్వు స్టేషన్కి పోతే నీ మీదనే కేసు పెట్టి రిమాండ్ పంపిస్తారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దీన్ని ప్రజాస్వామ్యాన్ని పట్టపగులు బాగా మళ్ళా పట్టపగులే పెద్ద మెరుకుని లైట్లు వేసి ఏం చేస్తావు రైడా? ఈ సెటప్ ఇటన్నీ అన్ని పెట్టుకొని లైట్లన్నీ పెట్టుకొని వివస్త్రలు చేసి 10 మంది కలిసి మానభంగం చేసేట్టుంటుందో నాగరాజు మీద కేసు పెట్టినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఇతనే కాల్తాడు, ఇతనే ఉంటాడన్న. ఆడికి మూల శంక ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అర్థం కానట్టు ఉంది. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువ. ఇయే తగ్గించుకోమని చెప్పేది. అలా ఇక్కడ కూడా మీరు పప్పులో కాలేసారు. మళ్ళీ సాంబార్ లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు సబ్జెక్ట్ సరైన అవగాహన రాలేను. విజయమ్మ మీరు ఆదేశించండి, జగనన్న ఆదేశిస్తే ఈ తనం తల కోసుకుంటా. ప్రాయంగా నా ప్రాణాలను ఇచ్చేస్తా. నాకు ఆత్మహత్య కాదు. ఎంత అమాయకుడు నాగరాజు అంటాము, చేసేస్తావా? ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాగా ఓకే. ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం పోసాను. నేను అమాయకునేనా? రాజకీయ నాయకులు చెప్తా చెప్పు. ప్రేమ నీ పైన నాకు ప్రేమ ఉంది. ప్రేమకు నిర్వచనం ఏంది నాగరాజు చెప్పు. ఇప్పుడు పువ్వు ఉంటది, పురుగు ఉంటది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ ఘాటు పువ్వుకి స్పాటు. ఐ లవ్ యూ నాగరాజు అంట. ఏంది ఐ లవ్ యూ అంటే చెప్పు చూసాం. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా ధర్మరాజుకు సోదరుడు మీరు గత జన్మలో కజిన్ అప్పుడు ఆ సైడ్ ఉండేవు, సైనికులుగా ఉండేవు. 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్న. సైనికులుగా ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా. నేచురల్ గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. నాకే అర్థం కావడం లేదు. నేను మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ సైనికుడిగా నేను ఉన్నాను. ఇప్పుడే నాకు గత జన్మ సరిపోయారు ఇద్దరును. పూజగా పనికిరాని పువ్వు సాగుతుంది మీకు అలాగా. రీ గమ్మన అంత తక్కువ తీసుకుంటారా మీరు? ఎవరు నీకు చెప్పినారా 10 నిమిషాలు తీసుకుంటారు మగోడు ఎవడన్నా? ఏంటి సార్ అది? చెప్పినాడా నీకు? రాజకీయ నాయకుడు 10 నిమిషాలు తీసుకుని వస్తుంది. తీసుకుండేది కాదబ్బా, తీసుకున్నా 10 నిమిషాలు తీసుకుంటా అని చెప్పిన మగోని ఎప్పుడైనా నువ్వు చూసింది ఆ వాటనా? ఇంతకు అంత తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. పవర్ఫుల్ మగోడే. మీరు పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఏమప్పా ఇది చూసుండవా చెప్పాడంటే చేస్తాడు. నేను అల్లే ఆ మాట. మళ్ళీ కేసు పెడతారు నీ మీద వాళ్ళు. రివర్స్ 55 కోట్లు ఖర్చు పెట్టినా ఎలక్షన్ కి, ఎన్నికల నియమాలని. అవన్నీ ఎందుకు లోతుకులు ఎందుకు నా అవసరం? వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఖర్చు అయిపోయింది. అందరూ పెడుతుంటారు, చేస్తుంటారు. ఎన్నికల కమిషన్ లేదు, బొసారం లేదు. అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా శేషం నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఏంది అందరూ పెడతా నెలకొని పెట్టింది. జగన్ జైలు వద్దన్నారు, వద్దన్నావా? ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్కి జైలు. ఈశ్వరునికి చెప్పినా, మా అమ్మకు చెప్పినా, నీకు చెప్తాను మళ్ళా. చెప్పు, చెప్పి తగలడు. చెప్పు, నువ్వు చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. మా అమ్మ బ్రతికిందంగా చెప్పినా మా అమ్మకు జన్మని ఇవ్వాలా? నేను ఆడదానిగా పుట్టాలా? మా అమ్మను మళ్ళీ నేను కనాలా?
తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఆ పురిటి నొప్పులు పడి మీరు కంటేనే ఆనందం. ఈశ్వరుడు అనేవాడు ఉంటే అంతటి భాగ్యం నాకు ఆయన ఇస్తే అప్పుడుగా నాకు రుణం తీసు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి. ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోట లాంటిది. ఐ లవ్ జగన్ అన్న. ఇక్కడికి ఎవరైనా చొరబడాలంటే చాలా కష్టమైన అనమాట. అలాంటిది 2024 ఎన్నికల్లో ఓటను మొత్తం బద్దలు కొట్టేశారు అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషం. ఎలా సాధ్యమైందంటారు అదంతా కూడా. పార్టీ వాళ్లకు చేయాల్సినంత మేలు చేయకపోవడం వల్ల ఒక నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డికు నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా నువ్వు? ప్రజలకు చేయాల్సిన దానికంటే ఎక్కువ మేలు చేయడం వల్ల మరో రూపంలో నష్టం జరిగింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఇక్కడ తక్కువ చేస్తే ఒక నష్టం జరిగింది, అక్కడ ఎక్కువ మేలు చేస్తే ప్రజలకు ఒక నష్టం జరిగింది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనులు చేయదూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోయినా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడి ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి. చెట్టు భూములు వాటి మీద కూడా కొంత పవర్ చూపిస్తున్నాడు అన్నా కూడా ఎక్కడో చిన్న సందు దొరికినా కూడా కేసులు పెడతారు కదా. ఇప్పుడు చిన్న చిన్న వాటికి కేసులు పెట్టేస్తారు. నన్ను గాని, నా బావమడిదిని గాని, మా అన్నని గాని ఎవడో పిల్ల పెత్తిరేగాడు. అవినీతి విషయంలో మా తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా పీకలేరు. చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. ఇదే రాసి పెట్టుకో. తెల్ల వెంట్రుకలు ఉంటే పీకుతారు, అసలు లేవు. రంగేసుకున్నాలేబ్బా. ఇయే తగ్గించుకోమని చెప్పేది. వారం ఉంటే పోరా. ఎవరైనా సమానమే. రాజకీయ ప్రజాక్షేత్రంలో మల్ల యుద్ధానికి మల్లు సిద్ధమని వేసుకోలే.